హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 15, 9. ధీరజ్, వల్లి ఒకరి కౌగిలిలో ఒకరు ఉండగా అప్పటికే సమయం 6 గంటలు అయిపోతూ ఉంటే, హలో సార్! తమరిక నన్ను వదిలితే ఇంటికి వెళ్దాం అంది వల్లి. ఇవాళ ఇక్కడే ఉందామే అన్నాడు ధీరజ్. ఎక్స్ట్రాలు చేయకు. ఇప్పటికే వెధవ వేషాలు అన్నీ వేశావు. ఇంకా నైట్ కూడా ఇక్కడే ఉంటావా అని అరిచింది వల్లి. అవును. ఉందామే. ఇక్కడ మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు కదా అన్నాడు ధీరజ్. ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే చాలా చండాలంగా ఉంటుంది. వదలరా, ఫ్రెష్ అవుతాను అని ధీరజ్ చేతుల్లో నుండి గింజుకుంటూ ఉంటుంది వల్లి. ఆమె అవస్థ చూసి వల్లిని వదిలేసి ధీరజ్ కూడా లేచాడు. సేమ్ ఎప్పుడూ ఉండేలాగానే 4 దెబ్బలు, 8 తిట్లతో ధీరజ్‌ని దులిపి వల్లి ఫ్రెష్ అయ్యాక ధీరజ్ కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లోనే కాఫీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. కొత్త జంట ఇంట్లో ఉంటే, మీరు కొత్త జంటలా ఎక్కడ తిరిగొస్తున్నారు పెద్దబాబు అంది ఇంద్రాణి వెటకారంగా. వల్లిని ధీరజ్‌ని అంత సంతోషంగా చూసి కుళ్ళుకుంటూ. ఏ కొత్త జంటలే ఊరంతా తిరిగి రావాలని రూల్ ఏమీ లేదు కదా నానమ్మ. అందుకే మేం కూడా తిరిగి వస్తున్నాం. ఎవరికైనా అభ్యంతరం ఉందా మేమలా తిరిగితే అని అంది వల్లి పాప నవ్వుతూనే. నీ అత్తగారింటి వాళ్ళకే లేదు. ఇంకా నాకెందుకుంటుందిలే అమ్మ. ముసల్దాన్ని. నా మాట ఇక్కడ ఈ ఇంట్లో ఎవరు కేర్ చేస్తారులే అంది ఇంద్రాణి. అలా కేర్ చేయనప్పుడు మీరు కూడా చెప్పకూడదు నానమ్మ అని ఇంద్రానికి ఓ చురక వేసి వల్లి ప్రసన్న దగ్గరికి వెళ్ళి, హలో మేడం, ఏం చేస్తున్నారు? టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగి ప్రసన్న పొట్ట మీద చేయి వేసి, నా అల్లుడు ఏం చేస్తున్నాడు అని అడిగింది. నీ నీ అల్లుడు ఇప్పుడే పడుకొని లేచాడు. నీ చేతి కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పింది ప్రసన్న. అవునా! 5 మినిట్స్ ప్రసన్న. ఇప్పుడే వస్తాను అని వల్లి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని, డ్రెస్ మార్చుకొని కిందికి వచ్చి ఆల్రెడీ అందరూ కాఫీ తాగడంతో తనకి, ధీరజ్‌కి, ప్రసన్నకి కాఫీ పెట్టుకొని వచ్చి వాళ్ళ ఇద్దరికీ ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని తను కూడా కాఫీ తాగుతూ ఉంది. ఆడపడుచుతో ముచ్చట్లు చెబుతూ ఇంట్లో ఒక ఫంక్షన్ అనుకుంటే ముందుగా ఇంకో ఫంక్షన్ అయ్యింది. ధీరజ్, ముందుగా చెల్లికి శ్రీమంతం చేద్దాం అనుకున్నాం. కానీ నీ తమ్ముడు ఆరాటం వల్ల వీడి రిసెప్షన్ చేయాల్సి వచ్చింది. ప్రసన్నకి 5 నెలలు వెళ్ళక ముందే శ్రీమంతం చేయాలి నాన్న అన్నారు సుభద్ర గారు. అలాగే అమ్మా. వాటికి ఏమేం కావాలో చెప్పండి. అన్నీ దగ్గరుండి చూసుకుంటాను నేను అన్నాడు ధీరజ్. ఇంట్లో పిండి వంటలు చేయాలి నాన్న. ఇక చెల్లికి షాపింగ్ అంటే వాళ్ళ వదిన, ఆడపడుచులు వెళ్ళి చేసుకుంటారులే. ఇక మనకు దగ్గరకి తెలిసిన వాళ్ళకి చెప్తే సరిపోతుందిలే అన్నారు సుభద్ర గారు. అలాగే అమ్మా. మీ ఇష్టం. మీకు నచ్చినట్టుగా చేయండి. కానీ చెల్లికి ఏ లోటు లేకుండా చేయండి. తనకేది ఇష్టమైతే అలా చేయండి అని చెప్పాడు ధీరజ్. అలాగే నాన్న. ఆరో నెల పడడానికి ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు. ఇంకో వారంలోపు శ్రీమంతం చేసేయాలి. అమ్మా వల్లి, రేపు ప్రసన్నని, భవ్యని షాపింగ్‌కి తీసుకెళ్ళి ప్రసన్నకి కావలసినవన్నీ మీరు తీసుకోండి. ఇంట్లో పిండి వంటల సంగతి అన్నీ నేను చూసుకుంటాను. సరేనా అన్నారు ఆవిడ. అలాగే అత్తయ్య అని చెప్పింది వల్లి. ఉఫ్! వీళ్ళకు డబ్బులు బాగా ఎక్కువయ్యాయి నానమ్మ. అందుకే రోజుకు ఫంక్షన్ చేస్తున్నారు. మొన్నే వీళ్ళ పెళ్లి రిసెప్షన్ దండగా అనుకుంటే, నిన్న చిన్న బావ రిసెప్షన్ ఇంత గ్రాండ్‌గా చేశారు. మళ్ళీ ఈవిడ శ్రీమంతం అంట. ఈవిడ శ్రీమంతం అయిపోయాక బారసాల. బారసాల అయిపోయాక వీళ్ళకి మళ్ళీ శ్రీమంతాలు, కడుపులు, బారసాలలు. అమ్మో! వీళ్ళు రోజుకో ఫంక్షన్ చేసేలా ఉన్నారు కదా నానమ్మ. ఆ ఫంక్షన్‌ల పేరు చెప్తేనే నాకు నీరసం వచ్చేస్తుంది అని అంది మన్విత ఇంద్రాణితో. చేసుకుంటే చేసుకోనివ్వవే, మనకేంటి? మనం పాత్రధారులం అంతే. చూసి పక్కకి తప్పుకోవాలి మనం. చేసేవన్నీ చేసేసి అంతేగాని అన్నిట్లో వేలు పెట్టకూడదు. అన్నిట్లో మనం ఉన్నాము అంటూ దూరకూడదు. సరేనా? అంది ఇంద్రాణి. నువ్వెలా చెప్తే అలాగే నానమ్మ అని బుద్ధిమంతురాలులాగా మన్విత అంది. ఇక ఉదయాన్నే ధీరజ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక, ఆ రోజు ప్రసన్నని దగ్గర ఉండి మరీ తీసుకువెళ్ళింది వల్లి షాపింగ్‌కి. భవ్యని కూడా. ఇక తోటికోడలు ఇద్దరు కూడా అదో మాట, ఇదో మాట మాట్లాడుకుంటూ కాస్త దగ్గర అయ్యారు. సుధీర్‌ని కూడా షాపింగ్‌కి పిలవడంతో
సుధీర్‌ని కూడా షాపింగ్‌కి పిలవడంతో వెంటనే భార్య దగ్గర వాలిపోయాడు సుధీర్. ఇక ప్రసన్నకి చీర సెలెక్ట్ చేసే పని సుధీర్‌కి అప్పగించేసి, ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సిన బట్టలు తీసుకోవడంలో పడిపోయింది వల్లి. అలా సుధీర్‌నే ప్రసన్నకి చీర సెలెక్ట్ చేయడంతో, "భవ్య నీకు కూడా తీసుకో, పిన్ని గారికి నేను తీసుకున్నాను. నీకు నచ్చింది నువ్వు తీసుకో" అని చెప్పింది వల్లి. "అయ్యో! మొన్నటివే చాలా ఉన్నాయి కదా అక్క! ఇప్పుడెందుకు? పర్లేదులే" అని అంది భవ్య. "అలా ఏం కుదరదు భవ్య. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఖచ్చితంగా అందరం కొత్త బట్టలు తీసుకోవాల్సిందే. ఇది అత్తయ్య గారి ఆర్డర్. ఇప్పుడు నువ్వు తీసుకోను అంటే ఆవిడ ఊరుకోరు. కాబట్టి నువ్వు కూడా తీసుకోవాలి" అని భవ్యకి కూడా మంచి చీర తీసుకున్నాక, ఇక షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక సుధీర్‌కి కూడా వీళ్ళే బట్టలు కొని, ఆ తర్వాత ప్రసన్నకి గోల్డ్ షాపింగ్, అలాగే ప్రసన్నకి కావాల్సిన బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి తన సీమంతంలో పెట్టుకునే జ్యువెల్లరీ అన్నీ కూడా తీసుకొని పొద్దున బయలుదేరిన వారు సాయంత్రానికో ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసి, ఇక్కడ ఇంట్లో కూడా చక్కగా పని వాళ్ళందరి చేత పిండి వంటలు వండించడం మొదలుపెట్టారు సుభద్ర గారు. కూతురి కోసం ప్రసన్నం, సీమంతం కోసం మరోసారి ముస్తాబయింది ఆ ఇల్లు. ఆల్రెడీ జనార్దన్ గారికి, ప్రమీల గారికి కూడా సుభద్ర గారు కబురు పంపారు. శ్రీమంతం రోజు ముహూర్తం పెట్టుకొని, ఆ రోజు ఉదయాన్నే వస్తాం వదిన గారు అని చెప్పారు ప్రమీల గారు కూడా. ఇక మళ్ళీ అందరూ శ్రీమంతం హడావిడిలో పడిపోయారు. సుధీర్ కూడా వచ్చి ఇక్కడే ప్రసన్న దగ్గరే ఉన్నాడు. రేపు శ్రీమంతం అనగా వల్లినే ప్రసన్న 2 చేతులకి నిండుగా గోరింటాకు పెట్టి, తన కాళ్ళకి కూడా నిండుగా పెట్టేసింది. వల్లి గోరింటాకు పెడుతూ ఉంటే సుధీర్ ప్రసన్నకి భోజనం తినిపించి టాబ్లెట్స్ వేశాడు. ప్రసన్నకి మెహందీ పెడుతూ ఉండగా అందరూ హాల్లోనే కూర్చున్నారు. ప్రసన్నకే కాదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వల్లీనే మెహందీ పెట్టేసరికి తన చేతులు నడుము లాగేసి, అమ్మో ఇక నా వల్ల కాదు, రేపు శ్రీమంతం స్టార్ట్ అయ్యాక నన్ను పిలవండి అని చెప్పేసి వల్లి తన రూంలోకి వెళ్ళడంతో, పడుకున్న వల్లికి ధీరజ్ చక్కగా గోరింటాకు పెట్టాడు ఆమె 2 చేతులకి. ఉదయాన్నే ప్రసన్న శ్రీమంతం పనులతో ఇల్లంతా కలకలలాడుతూ ఉండగా, ఇంట్లో ప్రతి ఒక్కరూ లేచి స్నానాలు చేసి రెడీ అవుతూ ఉన్నారు. ప్రసన్నని రెడీ చేసే బాధ్యతను మాత్రం వల్లి మీదే వేసింది ప్రసన్న. ఎందరు వచ్చి ఆమెను రెడీ చేస్తా అన్నా కూడా, "అమ్మా నాకు బ్యూటీషియన్స్ మీరు ఎవ్వరూ వద్దు అని చెప్పాను కదా! నన్ను వదిన వచ్చి రెడీ చేస్తేనే నేను రెడీ అవుతాను. లేకపోతే అవ్వను" అని అందరి మొహం మీదే చెప్పేసింది ప్రసన్న. వల్లి అక్క అంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా కదా ప్రసన్న అని అంది భవ్య ఆడపడుచు బుగ్గ మీద చేయి వేసి. అది కాదు చిన్న వదిన, నాకు నన్నెవరూ రెడీ చేసినా నచ్చదు. వల్లి వదిన అయితే బాగా రెడీ చేస్తుంది అందుకే అని నవ్వుతూ చెప్పింది ప్రసన్న. అలా అయితే సరేలే, అదిగో వస్తుందిలే అక్క, రెడీ అవ్వు అని అప్పుడే లేచి ఫ్రెష్ అయి వస్తున్న వల్లిని చూపించింది భవ్య. ఎంతసేపు వదినా? ఇక్కడ వీళ్ళేమో టైం అవుతుందని చంపుతున్నారు. నువ్వేమో ఇంత లేట్‌గానా లేవడం? అని అంది ప్రసన్న బుంగమూతి పెట్టుకొని. అమ్మా ఆడపడుచు గారు, మా ఆయనైనా ఇప్పటివరకు నీలా నన్ను విసిగించలేదు తెలుసా? నువ్వు మాత్రం నేనే కావాలి అంటావు. కనీసం మా అన్నయ్యనైనా ఇన్ని సార్లు పిలిచుండవు తెలుసా? నేను మాత్రం నీ పక్కనే ఉండాలి అని అంది వల్లి. హలో! ఇక్కడ నేను నీ అర్ధమొగుడిని అమ్మా! మా అన్నయ్యకి నీ మీద రైట్స్ ఉన్నట్టు నాకు కూడా ఉన్నాయి. కాబట్టి నేను నిన్నెలా అయినా యూజ్ చేసుకోవచ్చులే అని కన్ను కొట్టింది ప్రసన్న. ఓయ్! కాస్త మంచిగా మాట్లాడు. అలా మాట్లాడితే డబుల్ మీనింగ్ డైలాగ్‌లా అనిపిస్తున్నాయి అని వల్లి నవ్వుతూ ప్రసన్నకి చక్కగా చీర కట్టి బుట్ట బొమ్మలా రెడీ చేస్తుంది. ఒంటి నిండా నగలు, చేతి నిండా గాజులు, చక్కగా జడ అల్లి, తల నిండా పూలు పెట్టి బంగారు బొమ్మలాగా తయారు చేసింది ఆడపడుచుని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.